ఇదిగోండి సాంబారు, ఉల్లిపాయ, ఆనపకాయ, ములక్కాయ. ఇదిగోండి మిరపకాయ, మజ్జిగ మిరపకాయ అండి, భలే టేస్ట్ ఉంటుంది సాంబార్లో. వేడి వేడిగా ఉందండి, భలే టేస్ట్ స్మెల్ వస్తుంది, బాగుంటుంది సాంబారు. అమృతం అండి, అమృతం లాగా నిజంగా సాంబార్ అండి, అది ఆ టేస్టే వేరు, సాంబార్ టేస్ట్. మంచి మంచి ఫుడ్స్ అండి, నిజంగా ప్రతి దాంట్లో ఒక్కొక్క టేస్ట్ ఉన్నది, ప్రతి కూరలో చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా సాంబారు. ఎలా చేయాలో చూద్దాము. సాంబార్కి కందిపప్పు 1/2 గ్లాసు తీసుకున్నానండి. ఒక 2 సార్లు కడిగేసి మంచినీళ్ళు పోయాలండి. 1/2 గ్లాస్ పప్పుకి 1 గ్లాసు నీళ్ళు పోయాలండి. అట్లయితే మెత్తగాను సరిపడా ఉడుకుతుంది, మరీ గట్టిగా లేకుండా. మూత పెట్టేసి స్టవ్ వెలిగిద్దాం. కుక్కర్ విజిల్లు 3 సార్లు వస్తే సరిపోతుందండి. ఇంకా మెత్తగా కావాలంటే 1 ఎక్స్ట్రా చేసుకోవచ్చు అనమాట విజిల్. అండి పులుపు సరిపడా, ఎక్కువ పులుపు ఉంటే సాంబార్ అంత టేస్ట్ ఉండదు అనమాట, కొంచెమే వేయాలి. కొంచెం నీళ్ళు వేసి నానబెట్టుకుందాం. సాంబార్ పౌడరు నేను ఇంట్లోనే చేసుకుంటానండి, దానివల్ల టేస్ట్ వస్తుంది సాంబారు. స్టవ్ వెలిగిద్దామండి. గిన్నె పెట్టుకుందాము. నూనె ఎక్కువే పడుతుందండి సాంబార్కి, కొంచెము ముక్కలు వేగాలి కదా. ఒక పెద్ద గంట వేసినాను, కొంచెం వేద్దాం. ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఎక్కాక తాలింపు గింజలు, కొంచెము ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అవి ఇది ఎక్కువ వేస్తే టేస్ట్ వస్తుంది. ఎండుమిరపకాయలు ఉండాలండి, ఈ సాంబార్లో ఖచ్చితంగా వేయాలి ఎండుమిరపకాయలు. ఆవాలు చిట్టపట్ట అన్నాయి కదండి, ఎల్లిపాయలు వేయాలి. పచ్చిమిర్చి ఒక 3 పెద్దవి వేయించాలా, ఈ విధంగా తిప్పాలండి. ఈ సాంబార్కి ఉల్లిపాయలు వేయాలండి, చిన్నవి ఉంటే చిన్నవి వేసుకోవచ్చు. నా దగ్గర కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి కొయ్యకుండా ఈ విధంగానే వేయాలా. చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయలు సాంబారు. ఎవరు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, మా వాళ్ళకి చాలా ఇష్టము, అందుకు ఉల్లిపాయలు వేస్తుంటా. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ములక్కాయలు వేయాలా, తర్వాత బంగాళదుంపలు వేయాలండి, తర్వాత సొరకాయ ముక్కలు వేసి తిప్పాలి. 1/2 టీ స్పూను పసుపు వేయాలండి, 1.5 టీ స్పూను ఉప్పు వేయాలండి, చూసి వేసుకుందాం. తర్వాత కలిపేసి ఈ విధంగా ఉప్పు పట్టుకుంటుందండి ముక్కలకి. ఈ విధంగా కలిపేసి కొంచెం సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడికిద్దాము. పప్పు మెతుకుదామండి, ఈ లోపల పక్కన ఎగుతుంది కదా సాంబారు, కూరగాయలన్నీ వేసినా కదా. మెత్తగా మెదిపేసేసి చింతపండు పులుసు వేయాలి. ఇప్పుడు చింతపండు పులుసు పప్పులో వేసుకుందామండి. కలిపి పెట్టుకుందాము పులుసు అని పప్పు. కరివేపాకు వేద్దామండి. భలే స్మెల్ ఉంటుంది సాంబార్లో, కరివేపాకు స్మెల్.
సాంబారు చాలా బాగుంటుందండి నా స్టైల్లో. ఒక ముద్ద కూడా వదిలిపెట్టరు అనమాట ఈ విధంగా చేసుకుంటే. రైస్లో చాలా బాగుంటుంది, చపాతీలో కూడా ఇష్టము, తినాలనుకుంటే తినొచ్చు అనమాట. మరీ పలసగా ఉండదు, మరీ చిక్కగా ఉండదు, మీడియంగా ఉంటుంది. నేను ఇంట్లో మసాలాతోనే సాంబారు చేస్తాను అనమాట, అందుకు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా సాంబార్ అనేది. చూద్దామండి. సగం మగ్గాక అప్పుడు వేయాలండి వంకాయలు, ఎందుకంటే అవి తొందరగా మెత్తగా అయిపోతాయి వంకాయలు అనేది, అందుకు తొందరగా లేట్గా వేయాలా. సగం వేగాక వంకాయ, ములక్కాయ, ఉల్లిపాయ మంచిగా వేగిద్ది కదా, వేగినాక వేయాలండి. తర్వాత టమాటాలు వేయాలా. ఇప్పుడు టమాటాలు కూరగాయలు వేసినాక వేయాలి. కిందికి పైకి అడుగంటకుండా ఈ విధంగా తిప్పుకోవాలి. తిప్పినాక మూత పెట్టుకోవాలండి. 2 నిమిషాలు మూత పెట్టిన తర్వాత చూద్దాం. ఇప్పుడు అవి వేగినాయి కదా, కారం 1 టీ స్పూన్ వేద్దామండి. ఎక్కువ కారము వద్దు, దాంట్లో మసాలాలో ఉంది కాబట్టి సాంబార్ మసాలాలో 1 టీ స్పూన్ వేస్తున్నానండి. సాంబార్ మసాలా నేను ఇంట్లో తయారు చేసే కదండి సాంబార్ మసాలా. తిప్పాలా, మూత పెట్టేయాల, కొంచెం ఉడకనియాలండి. ఈ కారమను సాంబార్ పౌడర్ ముక్కలు పట్టుకుంటుంది. వేగాయండి ముక్కలు అన్నీ, వేగినాయి అనమాట. వేగినాక ఉడికినట్టు అనమాట. కొంచెము ఉడికాక మనము కలుపుకున్నాం కదండి ఇవి పప్పు పులుసు, పప్పును చింతపండు పులుసు కలిపి పెట్టుకున్నాం కదండి, ఇవి కలుపుకున్నాము కూరగాయలలో మొత్తము. ఇదేనండి సాంబార్కి టేస్ట్ వచ్చేది. లాస్ట్లో వాటర్ పోద్దాము, అన్నీ కలుపుకుందాం మంచిగా. ఇప్పుడు మూత పెట్టేసి మరగనిద్దామండి. ఇదండి సాంబారు ఉడుకుతూ ఉంది. అట్లా తెరలితే బాగా మంచిగా ఉడికిద్ది అనమాట సాంబార్ అనేది. సాంబారు ఉడికిందో లేదో చూద్దామండి. ఉడికిందండి సాంబారు, చూడండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. ఉడికింది సాంబార్ అనేది. కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసా కదా, సిమ్లో పెట్టాలా 1 నిమిషము. కరివేపాకు వేద్దామండి. సాంబార్కి కరివేపాకు, కొత్తిమీర హైలైట్ అండి. ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా ఉండాలా, భలే టేస్ట్ ఉంటుందండి. కొద్దిగా 1 నిమిషం అట్లా పెట్టేసి ఫ్లేవర్ పట్టుకుంటుంది సాంబార్కి. ఇంకా సాంబారు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేద్దాము. వేడిగా సాంబారు, రైసు, మళ్ళీ మజ్జిగ మిరపకాయ అండి రెడీగా ఉన్నాయి. ఇంకా వేడిగా ఆ స్మెల్కి తినాలనిపిస్తుంది. ఆ సాంబారు స్మెల్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ స్మెల్ వల్ల మనము ఫుడ్, అన్నము సాంబార్ కలుపుకొని తినాలనిపిస్తుంది. అంత స్మెల్ వస్తుంది చూడండి, ఎంత టేస్ట్ అనిపిస్తుందో ఆ స్మెల్ అనేది. వేడిగా తిందామా, చూద్దామండి. వేడి రైసు ఒక పక్కన వేడి రైస్ చేసుకున్నాను. తర్వాత వేడిగా సాంబార్ అండి. ఇదిగోండి
సాంబారు. ఇదిగోండి ఉల్లిపాయ అన్నీ వేసిన సాంబార్ అనమాట. టేస్టీగా బాగుంటుంది. ఇదిగోండి భలే మా వారికి చాలా ఇష్టం అండి ఈ సాంబార్ అనేది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా. మళ్ళీ ఇదిగోండి మజ్జిగ మిరపకాయలు, ఇవి చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్తో పాటు మజ్జిగ మిరపకాయలు అనేది. తిందామండి, ఆకలి అవుతుంది కదా. వేడిగా అనేసరికి కూర రెడీ అయ్యేసరికి ఆకలి అవుతుంది కదా ఎవరికైనా. అంతేనా? మీకు కూడా అంతేనా? ఓకేనండి. సాంబార్ రెడీ అయిందండి. వేడిగా అన్నం రెడీ అయింది. ఇంకా మజ్జిగ మిరపకాయలు కూడా రెడీ అయినాయి. వేడిగా తిందామా, ఆకలి అవుతుంది. ఇదిగోండి సాంబారు, ఉల్లిపాయ, ఆనపకాయ, ములక్కాయ. ఇదిగోండి మిరపకాయ, మజ్జిగ మిరపకాయ అండి. భలే టేస్ట్ ఉంటుంది సాంబార్లో. వేడిగా ఉందండి. భలే టేస్ట్, స్మెల్ వస్తుంది. బాగుంటుంది సాంబారు. మిరపకాయలు తిందాము. ఇదిగోండి మీకు కూడా అమృతం అండి. అమృతం లాగా నిజంగా సాంబార్ అంటే అది ఆ టేస్టే వేరు. సాంబార్ టేస్ట్ మంచి ఫుడ్స్ అండి. నిజంగా ప్రతి దాంట్లో ఒక్కొక్క టేస్ట్ ఉన్నది. ప్రతి కూరలో చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. నా స్టైల్లోనే సాంబారు అమృతంలాగా మంచిగా తినాలనిపిస్తుంది. ఇదిగోండి ఉల్లిపాయ అన్నమాట, కాలుతుంది. ఉల్లిపాయ ఇట్లానే టేస్ట్గా తింటారు మా వారికి ఇష్టం బాగా. నేను కూడా వేసుకున్నాను. సాంబార్ అన్నం తిని మజ్జిగ మిరపకాయ తింటే చాలా ఎంత టేస్ట్. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మంచి వీడియోలు వస్తుంటాయి. మీరు ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ పెట్టండి. మరో వీడియోతో మేము ముందు ఉంటానండి. ఓకేనండి, బాయ్.